హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 38 పాయింట్స్ డౌన్ అయ్యి 38,365 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 52 పాయింట్స్ డౌన్ అయ్యి 11,317 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో ఫస్ట్ రూట్ మొబైల్ ఐపీఓ రిలేటెడ్గా కంప్లీట్ అనాలిసిస్ చేసి తర్వాత మార్కెట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ దగ్గరికి వెళ్దాం. లేదు మార్కెట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్సే మొదట చూడాలనుకుంటే మీకు ఇక్కడ టైం కనిపిస్తుంది కదా, దానికి స్కిప్ అయినట్లయితే న్యూస్ అప్డేట్స్ దగ్గరికి అయితే వెళ్తారు. రూట్ మొబైల్ వాళ్ళు ఆల్మోస్ట్ 600 crores ఐపీఓగా వస్తున్నారనమాట. సో అందులో ఫ్రెష్ ఇష్యూ 240 crores అండ్ ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ 360 crores. ఫస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని గమనిద్దాం ఫ్రెండ్స్. ప్రమోటర్స్ దగ్గర ఈ ఐపీఓకి తీసుకురాకముందు 96% వాటా ఉంది అండ్ పబ్లిక్ దగ్గర 4% వాటా ఉందన్నమాట. కాకపోతే ఈ ఐపీఓ ద్వారా ప్రమోటర్స్ వాళ్ళ వాటాని తగ్గించుకుంటున్నారు కాబట్టి అది 66.33% కి రెడ్యూస్ అయింది. అండ్ దీని ద్వారా పబ్లిక్ అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ కంపెనీలో భాగస్వాములు అవుతారు కాబట్టి వాళ్ళ వాటా అనేది 4% నుంచి 33.67% అయితే ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో వీళ్ళు 2004లో అయితే కంపెనీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రూట్ మొబైల్ అనగానే మీకు మైండ్ లో రావాల్సింది వీళ్ళ మెసేజింగ్ సర్వీసెస్ అనమాట. బికాస్ FY20 నెంబర్స్ ప్రకారం ఇది వీళ్ళ రెవెన్యూలో 97% కాంట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ మెసేజింగ్ సర్వీసెస్ ఇంపార్టెన్స్ ని మనం గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో మీరు ఎప్పుడు మొబైల్ ఓపెన్ చేసినా సరే మోస్ట్లీ మీకు ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది అనమాట. లైక్ ఈ దగ్గరలో మీకు ఒక ఆఫర్ ఉందని, మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఇంత చేయాల్సి ఉంటుందని, ఈ పాలసీ ఇంత టైంలో ఎక్స్పైర్ అవబోతుంది, రెన్యూ చేసుకోమని. అండ్ మీరు ఏదైనా పోర్టల్లో లాగిన్ అవుతుంటే 2-factor అథెంటికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద యాప్స్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే మొబైల్కి ఒక ఓటీపీ అనేది డెలివర్ అవుతుంది అనమాట. వీటిని కొంత పక్కన పెడితే డిజిటల్ మార్కెటింగ్ కూడా SMS ద్వారా చాలా ఎక్కువ అయిపోయింది. మీ నెంబర్ ఒక్క దగ్గర షేర్ అయితే చాలు ఫ్రెండ్స్, అది డిజిటల్ మార్కెటింగ్ లో వేరియస్ ప్లాట్ఫామ్స్ కి రీచ్ అవుతుంది అనమాట. సో వేరియస్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని SMS ద్వారా మీకు సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో SMS ద్వారా కూడా డిజిటల్ మార్కెటింగ్ కి చాలా ఎక్కువ డిమాండ్ రీసెంట్ టైమ్స్ లో క్రియేట్ అయింది కాబట్టి వీటన్నిటిని ప్రొవైడ్ చేస్తున్నది రూట్ మొబైల్ వాళ్ళు కాబట్టి ఈ ఐపీఓ కూడా డిమాండ్ అయితే క్రియేట్ అవడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళకి సంబంధించిన 3 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ది ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్, నెక్స్ట్ ది మొబైల్ ఆపరేటర్ సెగ్మెంట్, థర్డ్ ది బిజినెస్ ప్రాసెసింగ్ అండ్ అవుట్ సోర్సింగ్ సెగ్మెంట్ అనమాట. BPO సెగ్మెంట్ అంటుంటారు. ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే పెద్ద పెద్ద కార్పొరేట్స్ కి వీళ్ళు క్లౌడ్ బేస్డ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. రూట్ మొబైల్ ఒక చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ అయిన గౌతమ్ గారు రీసెంట్ వెబినార్ లో రూట్ మొబైల్ ఐపీఓ వెబినార్ లో షేర్ చేసింది ఏంటంటే రూట్ మొబైల్ కి ఆల్ ఓవర్ వరల్డ్ గా ఈ క్లౌడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ సెగ్మెంట్ లో 10% మార్కెట్ షేర్ ఉందంటున్నారు అనమాట. క్లౌడ్ బేస్డ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ లో కూడా వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మొబైల్ ఆపరేటర్స్ కి కూడా వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. మన ఇండియాలో ఉన్న మొబైల్ ఆపరేటర్స్ కే కాదు ఫ్రెండ్స్, గ్లోబల్ గా వరల్డ్ వైడ్ గా ఉన్న మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్ కూడా వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. June 30 డేటా ప్రకారం చూస్తే వీళ్ళకి గ్లోబల్ గా 240 మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్ తో కనెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంతమందికి 240 మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్ కి అయితే వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అనమాట. సో మీకు ఒక కంపెనీ ఉందనుకోండి, సో మీకు ఒక కంపెనీ ఉంటే డెఫినెట్లీ మీరు కొన్ని ప్రొడక్ట్స్ అమ్ముతారు. సో మీరు ప్రొడక్ట్స్ అమ్ముతుంటే మరి దాని రిలేటెడ్గా వారంటీకి, సర్వీస్కి, వీటి రిలేటెడ్గా మీరు ఒక కస్టమర్ టీమ్ని మెయింటైన్ చేయాలి కదా. సో కస్టమర్ కేర్ టీమ్ని అయితే మెయింటైన్ చేయాలి కదా. సో చిన్న చిన్న కంపెనీలు కూడా కస్టమర్ కేర్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని మెయింటైన్ చేయలేవు కాబట్టి వాళ్ళ కంపెనీకి సంబంధించిన కొన్ని పనులకి వేరే కంపెనీలకి అవుట్ సోర్సింగ్కి ఇస్తారనమాట. అదే మనకి బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. దీని ద్వారా కూడా వీళ్ళు రెవెన్యూస్ అయితే సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ ని చూడండి, అంటే ఏ సెక్టార్ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తుందని చూస్తే సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఎక్కువగా మనకి రన్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వీళ్ళు SMS సర్వీసెస్ కూడా ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుంటారు. దానివల్ల కూడా వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ అని. సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి ఎక్కువగా డబ్బులు వస్తుంటుంది. అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట. మీ బ్యాంక్ దగ్గర నుంచి మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఒక మెసేజ్ వస్తుంది. బయట ATM లో మీరు ఏదైనా విత్డ్రాల్ చేసినా మెసేజ్ వస్తుంది. ఇవన్నీ కాదు ఫ్రెండ్స్, ఏవియేషన్, రీటైల్, ఇంటర్నెట్ ఆర్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఈ సెగ్మెంట్స్ అన్నిట్లో ఏ కంపెనీస్ అయితే ఉంటాయో ఆ కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన కస్టమర్స్తో కానీ, ఎంప్లాయీస్తో కానీ, ఆర్ వాళ్ళకి సంబంధించిన సప్లయర్స్తో కానీ, అంటే వాళ్ళకి ఎవరైతే ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారో వాళ్ళతో కానీ కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే బల్క్ మెసేజెస్ ద్వారా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మెసేజింగ్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని వాళ్ళైతే కమ్యూనికేట్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూస్ అయితే వస్తుంటాయి. అండ్ అగైన్ వీళ్ళకి సంబంధించిన రెవెన్యూస్ లో 4/5 ఆఫ్ రెవెన్యూస్ అంటే ఆల్మోస్ట్ 80% రెవెన్యూస్ దగ్గరగా ఎక్స్పోర్ట్స్ ద్వారానే వీళ్ళకి వస్తుంది. డొమెస్టిక్ గా అంటే మన ఇండియాలో వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ అయితే ఆల్మోస్ట్ 20% దగ్గరగా మాట. సో వీళ్ళ క్లయింట్ బేస్ అంతా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏషియా, యూరోప్, ఆఫ్రికాలో మాత్రమే ఉంది. వీళ్ళ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళ రెవెన్యూస్ FY18 నుంచి ఈ రీసెంట్ క్వార్టర్ వీళ్ళ రిజల్ట్స్ వరకు ఎలా గ్రో అయ్యాయని మీరు గమనిస్తూ వస్తే FY18లో ఆల్మోస్ట్ 505 crores వీళ్ళకి రెవెన్యూ వచ్చింది. అండ్ దాని తర్వాత అది 845 crores కి ఇంక్రీజ్ అయింది. అండ్ దాని తర్వాత అది 956 crores కి ఇంక్రీజ్ అయింది అనమాట. సో మీకు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ రెవెన్యూస్ అయితే గ్రో అవుతున్నాయి. అండ్ రీసెంట్ క్వార్టర్ లో వీళ్ళు 310 crores అయితే ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. సో ఒక ఇయర్ కి సంబంధించిన డేటా.
సో Q1 అంటున్నాం కాబట్టి ఈ రీసెంట్ ఏప్రిల్ మే జూన్కి సంబంధించి వీళ్ళు ఎంత రెవెన్యూస్ని సంపాదించుకున్నారనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రీసెంట్ ఏప్రిల్ మే జూన్కి సంబంధించి వీళ్ళు 310 crores రెవెన్యూని అయితే సంపాదించుకున్నారు ఫ్రెండ్స్. అది మనం యాన్యులైజ్ చేసి చూస్తే రీసెంట్ ఇయర్స్ కంటే కూడా కొంత బెటర్ రెవెన్యూ నెంబరే మనకు కనిపిస్తుంది. కంపెనీకి రెవెన్యూ వస్తే సరిపోదు, ఎక్స్పెన్సెస్ అవన్నీ పోను. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ తర్వాత ట్యాక్స్ అండ్ ఇతర ఎక్స్పెన్సెస్ అన్ని పోను, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, అండ్ వీళ్ళ బిజినెస్ చేస్తున్నందుకు గాను, వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు గాను వీళ్ళకి ఎంత కాస్ట్ పడుతుంది, వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేసిన దానికి గాను వీళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు, ఇన్ బిట్వీన్ మార్జిన్ వీళ్ళకి ఎంత ఉంది అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ ని కూడా గమనించే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఎబిడాని మీరు గమనిస్తే FY18 లో 80 crores, నెక్స్ట్ 100 crores, నెక్స్ట్ ఆల్మోస్ట్ 112 crores, నెక్స్ట్ ఈ రీసెంట్ క్వార్టర్లో 40 crores అనమాట. సో దీన్ని కూడా మీరు యాన్యులైజ్ చేస్తే ఇక్కడ కూడా మనకి గ్రోతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే రెవెన్యూలో ఎబిడాలో గ్రోత్ ఉంటుందో ఆటోమేటిక్ గా మనకి నెట్ ప్రాఫిట్ లో అయితే గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్. FY18 లో 47 crores సంపాదించారు నెట్ ప్రాఫిట్ ని, FY19 లో 55 crores, FY20 లో 69 crores అండ్ రీసెంట్ క్వార్టర్ లో 27 crores అయితే వీళ్ళు ప్రాఫిట్స్ గా అయితే సంపాదించుకోవడం జరిగింది. 3 థింగ్స్ వరకు మనం నెగిటివ్ గా చెప్పుకోవడానికి ఏది లేదు, కాకపోతే మార్జిన్ సైడ్ మాత్రం మనకు నెగిటివ్ గా అయితే కనిపిస్తుంది అనమాట. FY18 లో వీళ్ళకి మార్జిన్స్ 15.7% ఉన్నాయి. అంటే అనుకుందాం ఫ్రెండ్స్, మీరు ఒక ప్రొడక్ట్ ని తయారు చేశారు, ఆ ప్రొడక్ట్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్ దగ్గర నుంచి నెక్స్ట్ మార్కెటింగ్, ఎంప్లాయీ కాస్ట్ అండ్ మిగతావన్నీ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మీకు 85 రూపీస్ పడ్డాయి అనుకుందాం. సో కస్టమర్ చేతిలోకి వెళ్ళేంత వరకు మీకు పడ్డ ప్రతి కాస్ట్ని చూస్తే 85 రూపీస్ ఉందన్నమాట. కాకపోతే మీరు ఆ ప్రోడక్ట్ని 100 రూపీస్కి అమ్మగలుగుతున్నారు అనుకోండి, మీ మార్జిన్ 15% అనమాట. సో అలా చూస్తే FY18 లో వీళ్ళకి మంచి మార్జిన్ ఉంది, 15.7 ఉంది. బట్ దాని తర్వాత 15.7 నుంచి 11.5% ఫాల్ అయింది. అండ్ అగైన్ మళ్ళీ 11.5% మెయింటైన్ అయింది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ FY20లో కూడా. రీసెంట్ క్వార్టర్లో అది 12.9% ఉందన్నమాట. సో దీన్ని మనం యాన్యులైజ్ అయితే చేయలేం ఫ్రెండ్స్. సో మార్జిన్స్ని మనం యాన్యులైజ్ చేయడానికి లేదు కాబట్టి ప్రెసెంట్ 12.9% మార్జిన్ మెయింటైన్ అవుతుంది అనుకోవాలి. ఎందుకు ఇలా మార్జిన్స్ పడిపోయాయి అంటారు? సో ఇందాక ఎగ్జాంపుల్ దగ్గరికి వద్దాం. మీరు ఒక ప్రోడక్ట్ని తయారు చేసి అమ్మేంత వరకు మీకు పడిన కాస్ట్ ఎంత? 85 రూపీస్. మీరు ఎంతకు అమ్ముతున్నారు? 100 రూపీస్. సో ఎట్ ఎనీ పాయింట్ మీకు ఇక్కడ రేటు పెరిగింది అనుకోండి, కొన్ని రా మెటీరియల్స్ ఆర్ ఇంకొన్ని ఎక్స్పెన్సెస్ పెరిగి అది ఇప్పుడు 90 రూపీస్ వరకు వెళ్ళింది అనుకోండి, బయట ప్రైస్ని కూడా పెంచే ప్రయత్నం చేస్తారు. కాకపోతే కస్టమర్ 110 రూపీస్కి మీ ప్రోడక్ట్ కొంటాడా లేదా అనేది పాయింట్ అనమాట. సో ఇతర కాంపిటీటర్ 100 రూపీస్కే మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి ప్రోడక్ట్ని, సో మీది 110 పెట్టి కొనాల్సిన లాజిక్ ఏముంది కస్టమర్కి? అండ్ బయట మార్కెట్ చాలా ప్రైస్ సెన్సిటివ్. మీరు ఒక 5%, 10% మీ ప్రోడక్ట్ మీద ప్రైస్ పెంచేస్తే కాంపిటీటర్ బిజినెస్ కి కొంత అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఒక బిజినెస్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి మార్జిన్స్ ఫాలో అయిపోతాయి ఫ్రెండ్స్. సో FY18 లో వీళ్ళకున్న కాంపిటీషన్ కంటే FY19 లో వీళ్ళకి వచ్చిన కాంపిటీషన్ కొంత ఎక్కువగా ఉంది. ఫర్ మీ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ నెగిటివ్ ఫ్యాక్టర్ అయితే ఇదే, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అనేటివి ఎక్స్క్లూజివ్ గా వీళ్ళే ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అయితే కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఒక సెగ్మెంట్ కి ఎక్కువ డిమాండ్ ఉందని అర్థమవుతుందో డెఫినెట్లీ అక్కడ కొత్త ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారనమాట. సో కొత్త ప్లేయర్స్ అండ్ ఎక్కువ కాంపిటీషన్ ఎప్పుడైతే ఒక సెగ్మెంట్ లో కనిపిస్తుందో ఆటోమేటిక్ గా మనకి మార్జిన్స్ లో ఫాలో అయితే కనిపిస్తుంది. బట్ వీళ్ళు ఇక్కడ మార్జిన్స్ ని, ఫాలో అయిన మార్జిన్స్ ని స్టేబుల్ చేసి కొంత ఇంప్రూవ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కొంత స్లైట్ నెగిటివ్ ఒపీనియన్ తో ఈ సెగ్మెంట్ అయితే మనం పక్కన ఉంచొచ్చు. అండ్ ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు మీతో షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. నేను పర్సనల్ గా రూట్ మొబైల్ IP రిలేటెడ్ గా డేటా చూసినప్పుడు నాకు అర్థమైంది, ప్రీవియస్ క్లయింట్స్ వీళ్ళ దగ్గరికి రిపీటెడ్ గా రావట్లేదు అనమాట. అంటే వీళ్ళు ఎవరికైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో అగైన్ వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సర్వీసెస్ అయితే తీసుకోవట్లేదు. ఇన్ దట్ కేస్ మనం హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి జరిగే బిజినెస్ లో ఆల్మోస్ట్ 92 to 94% బిజినెస్ అనేది రిపీట్ క్లయింట్స్ దగ్గర నుంచి వస్తుంది అనమాట. అంటే హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళకి కొత్త కస్టమర్స్ అక్విజిషన్ కంటే కూడా పాత కస్టమర్స్ ఒక రిపీట్ బిజినెస్ ద్వారానే ఎక్కువ రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. కాకపోతే వీళ్ళకి అలా కాదు, కొత్త క్లయింట్స్ యాడ్ అవుతున్నారు, పాత క్లయింట్స్ మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయట్లేదు అనమాట. దీనికి వేరియస్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. ఇది నాకు సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ నెగిటివ్. ఇవేనా ఇంకేమీ లేవా అంటే, మీరు ఏ DRHP చదివినా సరే, మీరు ఎంత పెద్ద కంపెనీ, ఎంత మంచి కంపెనీకి సంబంధించిన DRHP చదివినా సరే కొన్ని బేసిక్ నెగిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. సో అది ప్రతి కంపెనీకి ఉంటాయి కాబట్టి రూట్ మొబైల్ రిలేటెడ్ గా నాకున్న నెగిటివ్ పాయింట్స్ అయితే మీతో షేర్ చేశాను. వీళ్ళు వస్తా అన్న ప్రైస్ బ్యాండ్ 345 to 350. సో అప్పర్ ప్రైస్ బ్యాండ్ చూస్తే 350 రూపీస్ లో వీళ్ళు మార్కెట్ లోకి వస్తారు అంటున్నారు. ఒక కంపెనీ 1500 రూపీస్ టు 1550 రూపీస్ IPO ద్వారా మార్కెట్లోకి వస్తున్నామని అనౌన్స్ చేసింది అనుకోండి, ఇంకొక కంపెనీ 150 to 155 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో వస్తున్నామని అనౌన్స్ చేసింది అనుకోండి. సో ఇది ఎక్స్పెన్సివ్గా వస్తుందని, ఇది చీప్గా వస్తుందని అనుకోవడానికి లేదు ఫ్రెండ్స్. సో అందుకే మనం వాళ్ళ కాంపిటీటర్స్ ఒక వాల్యుయేషన్స్తో ప్రెసెంట్ వీళ్ళు వస్తున్న వాల్యుయేషన్ని కంపేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ కాంపిటీటర్స్ మార్కెట్లో ఏ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్నారు, వీళ్ళు ఏ వాల్యుయేషన్లో మార్కెట్లోకి రాబోతున్నారని. కాకపోతే రూట్ మొబైల్కి సంబంధించి అంటే వీళ్ళు ఏ ఎగ్జాక్ట్ బిజినెస్ అయితే చేస్తున్నారో ఎగ్జాక్ట్గా ఆ బిజినెస్ చేస్తున్న కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే ప్రెసెంట్ లేదు.
కాకపోతే తాన్లా సొల్యూషన్ అనే ఒక కంపెనీ ఉంది. సో వీళ్ళ బిజినెస్ రూట్ మొబైల్ ఒక బిజినెస్ సమ్ వాట్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి నేను వాటితో కంపేర్ చేస్తున్నాను. రూట్ మొబైల్ ఒక ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 12.9% ఉంటే తాన్లా సొల్యూషన్స్ వాళ్ళది 16.4% ఉందన్నమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేటింగ్ మార్జిన్ వీళ్ళే కొంత బెటర్గా ఉంటున్నట్టు. FY20 PE రేషియో చూస్తే రూట్ మొబైల్ వాళ్ళు 16.1లో ఉంటే వీళ్ళు 11లో ఉంటున్నట్టు అనమాట. రూట్ మొబైల్ వాళ్ళు ఎక్స్పెన్సివ్ గానే మార్కెట్ లోకి వస్తున్నారు. IPO ఓపెన్ అవబోతున్న డేట్ September 9th అండ్ ఈ IPO మార్కెట్ లో లిస్ట్ అవబోతున్నది September 21st అనమాట. ఈ IPO అప్లై చేయాలంటే మినిమం మీ దగ్గర 14,000 రూపీస్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ IPO అప్లై చేయాలంటే మీరు లాట్స్ లో అప్లై చేయాలి. 1 lot = 40 shares. అండ్ ప్రైస్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా, 345 to 350 రూపీస్. ప్రెసెంట్ బయట మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది? ప్రెసెంట్ బయట మార్కెట్ డిమాండ్ ప్రకారం చూస్తే, గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం చూస్తే, ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో ఈ IPO లిస్ట్ అయితే 50% లిస్టింగ్ గెయిన్స్తో ఓపెన్ అవడానికి పాసిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ 350 ప్రైస్ దగ్గర నుంచి ఇంకొక 50% ఈ ప్రైస్ పెరగడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి. September 9th మనకి రూట్ మొబైల్ IPO అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్ IPO అప్లికేషన్ క్లోజ్ అవుతుందన్నమాట. ఎవరైతే ఒక లాట్ మాత్రమే అప్లై చేయగలరో, క్యాపిటల్ 15,000 అరౌండ్ ఉంటుందో వాళ్ళు రూట్ మొబైల్ IPO అప్లై చేయాలా, హ్యాపీయెస్ట్ మైండ్స్ IPO అప్లై చేయాలా? డిమాండ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. రూట్ మొబైల్ కి 50% దగ్గరగా గ్రే మార్కెట్ ఉంటే, హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళకి 70% అబవ్ ఉందన్నమాట. అంటే మార్కెట్లో రెండు ఈ పాయింట్ ఆఫ్ టైంలో లిస్ట్ అయితే రూట్ మొబైల్ ఒక షేర్ ప్రైస్ 50% గ్రో అయితే, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒక షేర్ ప్రైస్ 70% గ్రో అవడానికి పాసిబిలిటీ ఉందని బయట మార్కెట్లో అయితే డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు గ్రే మార్కెట్ ప్రీమియం అనేది కాన్స్టెంట్ కాదు. అంటే ఇప్పుడు నేను 50 అంటున్నాను కదా అని ఎగ్జాక్ట్గా 50లో ఓపెన్ అవ్వాలని రూల్ అయితే లేదు. మార్కెట్ కండిషన్స్ని బట్టి, అంటే IPO ఓపెన్ అవుతున్న రోజు మార్కెట్ ఎలా ఉంది అండ్ ఈ రోజు నుంచి ఓపెన్ అయ్యే రోజు వరకు కూడా మార్కెట్ ఎంతవరకు డౌన్ సైడ్ అప్ సైడ్ మూవ్ అయిందనే దాన్ని బట్టి కూడా గ్రే మార్కెట్ ప్రీమియం డే టు డే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో రూట్ మొబైల్తో కంపేర్ చేస్తే హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళకే ఎక్కువగా ఉంది. సో డిమాండ్ అనేది బయట మార్కెట్లో ఎక్కువగా ఉంది. కాకపోతే హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ IPO 700 crores సంబంధించిన IPO అది. వాళ్ళు దాంట్లో 10% మాత్రమే రీటైలర్స్కి, అంటే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్కి కేటాయించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 70 crores ఆఫ్ IPOని మీరు అప్లై చేసుకోగలరు. కాకపోతే రూట్ మొబైల్లో ఏంటంటే ఆల్మోస్ట్ వీళ్ళు 35% దగ్గరగా, అంటే 210 crores దగ్గరగా రీటైలర్స్కి అయితే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కంపేర్ విత్ హ్యాపీయెస్ట్ మైండ్స్, రూట్ మొబైల్ IPOలో రీటైలర్స్ అప్లికేషన్ వేసినట్లయితే వాళ్ళకి వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. నాకు అప్లికేషన్ వచ్చే ప్రాబబిలిటీ తక్కువగా ఉన్నా సరే నాకు గెయిన్స్ ఎక్కువగా కావాలి, సో నేను వేస్తే లాటరీ బేస్డ్లో నాది సెలెక్ట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది అనుకుంటే మీరు హ్యాపీయెస్ట్ మైండ్స్ IPOని అప్లై చేయండి. లేదు నాకు గెయిన్స్ కొంత తక్కువ ఉన్నా పర్లేదు కానీ నా ప్రాబబిలిటీ ఎక్కువగా ఉండాలి, అంటే నేను అప్లికేషన్ వేస్తే నాకు వచ్చే ప్రాబబిలిటీ అలా అనుకుంటే రూట్ మొబైల్ IPO అప్లై చేయమని నా సజెషన్. అండ్ ఫైనల్లీ నేను అప్లై చేస్తున్నానా లేదా అంటే యాజ్ ఆఫ్ నౌగా మా ఇద్దరి మైండ్లో ఉన్నదైతే ఈ IPOని కూడా అప్లై చేద్దామని. బికాస్ గ్రే మార్కెట్ ప్రీమియం కొంత స్ట్రాంగ్గానే ఉంది. సో లిస్టింగ్ గెయిన్స్ కొంత బెటర్గా ఉంటాయి కాబట్టి లిస్టింగ్ గెయిన్స్తో ఎగ్జిట్ అవుదామని అనుకుంటున్నాం. ఈవెన్ నీకు హ్యాపీయెస్ట్ మైండ్స్ IPOలో కూడా నేను చెప్పింది లిస్టింగ్ గెయిన్స్ కోసమే హ్యాపీయెస్ట్ మైండ్స్ని కూడా అప్లై చేస్తున్నానని చెప్పాను. సో ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ నేను మీకు టెలిగ్రామ్లో ఒక అప్డేట్ చేశాను కదా, ఇది మనకి అఫీషియల్గా వచ్చిన అప్డేట్ అయితే కాదు. మీకు గుర్తుందా, జియో ప్లాట్ఫామ్స్లో, రిలయన్స్కి సంబంధించిన జియో ప్లాట్ఫామ్స్లో వివిధ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే డబ్బులు పెట్టారు కదా, కోట్లల్లో పెట్టారు కదా. సో ఎవరైతే జియో ప్లాట్ఫామ్స్లో డబ్బులు పెట్టారో వాళ్ళతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రిలిమినరీ టాక్స్లో ఉందని, వాళ్ళతో మాట్లాడి అగైన్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన రిలయన్స్ రీటైల్లో కూడా పెట్టుబడులు తీసుకురావాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారని ఎలాగైతే ప్రజెంట్ మనకు అప్డేట్ రావడం జరిగింది. ప్రజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం ఫేస్బుక్తో అలాగే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అయిన KKR గ్రూప్తో అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ డిస్కషన్స్ చేస్తుందని ఎలాగ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో మనకి సిల్వర్ లేక్ వాళ్ళతో కూడా, సో అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రేమే, సో వాళ్ళతో కూడా డిస్కషన్స్ చేస్తున్నారని ఎలాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా ప్రెజెంట్ అయితే మనకు అప్డేట్ ఉంది. సో రీసెంట్గా కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. రిలయన్స్ రీటైల్లోకి ఒక మంచి వాల్యుయేషన్లోకి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలిగినట్లయితే రిలయన్స్ రీటైల్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక భాగం కాబట్టి అది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్యుయేషన్ కూడా మారుస్తుంది. కాకపోతే ప్రెజెంట్ ఇదంతా కూడా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్. ఎప్పుడైతే మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే అనౌన్స్ అవుతుందో అప్పుడు మనకి ఇంపాక్ట్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే OFS అంటే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఏ కంపెనీల్లో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ వాటా ఉందో దాంట్లో వాటాను అమ్ముకునే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా OFS ద్వారా 15% వాటాను అమ్మేందుకు ప్రయత్నించింది కదా. అండ్ అగైన్ ఇప్పుడు భారత్ డైనమిక్స్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ డైనమిక్స్ ఈ రెండు కూడా డిఫెన్స్ సెగ్మెంట్కి సంబంధించిన స్టాక్సే.
ఇప్పుడు భారత్ డైనమిక్స్లో కూడా 10% వాటాని ఫస్ట్ అమ్మడానికి ప్రయత్నిస్తుంది గవర్నమెంట్. అండ్ ఇఫ్ ఆ 10% వాటాకి ఎక్కువగా డిమాండ్ క్రియేట్ అయితే అడిషనల్గా కూడా 5% వాటా నమ్మేందుకైతే ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ప్రయత్నిస్తుంది. ఫస్ట్ 10% వాటా అనుకుంటున్నాం కదా, సో దాని ప్రకారం చూస్తే 1.8 crore షేర్స్ ఆఫ్ భారత్ డైనమిక్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదట అమ్మడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అండ్ ఇఫ్ బయట ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి 1.8 crore షేర్స్ కంటే ఎక్కువగా డిమాండ్ రైజ్ అయితే ఇంకొక 5% అంటే ఇంకొక 90 lakh షేర్స్ అయితే అమ్మడానికి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ప్రయత్నిస్తుంది. దానికి ఫ్లోర్ ప్రైస్ గా 313 అయితే డిసైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇంట్రాడే సెషన్స్ లో మనకి ఫ్లోర్ ప్రైస్ వరకు కూడా షేర్ ప్రైస్ అయితే డ్రాప్ అవడం అయితే జరిగింది. ఈ ఓఎఫ్ఎస్ కు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 87.75% వాటా భారత్ డైనమిక్స్ లో ఉంటే ఈ ఓఎఫ్ఎస్ తర్వాత ఇఫ్ అనుకుందాం 15% వాటా నమ్మేస్తే 72.75% వాటా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అలాగే భారత్ డైనమిక్స్ రిలేటెడ్ గా అఫీషియల్ గా మనకి అప్డేట్ వచ్చింది. సో ఓఎఫ్ఎస్ ని లాంచ్ చేయడం అలాగే ఫ్లోర్ ప్రైస్ ని డిసైడ్ చేయడం. ఇప్పుడు సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ఏంటంటే ఐఆర్సిటీసీలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓఎఫ్ఎస్ ద్వారా వాటా నమ్మాలనుకుంటుందని. సో 10 to 15% లైక్ ఈ రీసెంట్ టైమ్స్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో భారత్ డైనమిక్స్లో ఏ స్ట్రాటజీని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అయిందో సేమ్ స్ట్రాటజీని ఐఆర్సిటీసీలో కూడా ఫాలో అవ్వాలనుకుంటుందని అలాగా ప్రెసెంట్ అయితే అప్డేట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అలా జరిగినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురాబోయే ఓఎఫ్ఎస్లో ఏ ఫ్లోర్ ప్రైస్ అయితే ఫిక్స్ చేస్తారో ఆ ఫ్లోర్ ప్రైస్ ప్రెసెంట్ కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే కూడా కొంత తక్కువగా ఉన్నట్లయితే ఐఆర్సిటీసీలో మనం సెల్లింగ్ అయితే చూడొచ్చు. సో ఈ రీసెంట్ టైమ్స్లో అంటే సండే రోజు చేసిన వీడియోలో ఐఆర్సిటీసీ ఆల్మోస్ట్ 1366 అరౌండ్ ట్రేడ్ అవుతున్నప్పుడు కమింగ్ టైమ్స్లో నేను ఐఆర్సిటీసీని పాజిటివ్గా చూస్తున్నానని మీకు అప్డేట్ చేశాను కదా. సో సండే తర్వాత మండే అలాగే ఈ రోజు కూడా మనకి ఐఆర్సిటీసీలో చాలా స్ట్రాంగ్ మూవ్ కనిపించింది. ఆల్మోస్ట్ 1460 వరకు కూడా ఐఆర్సిటీసీ స్టాక్ ప్రైస్ అయితే మూవ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఇంట్రాడే సెషన్స్లో మనకి ఎప్పుడైతే ఐఆర్సిటీసీలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓఎఫ్ఎస్ ద్వారా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈక్విటీ నమ్మే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మనకి ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో ఓకే మనకి ప్రీవియస్గా ఉన్న డేటాను చూస్తే భారత్ డైనమిక్స్లో ఆర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 15-16% దగ్గరగా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఐఆర్సిటీసీలో కూడా సేమ్ డిస్కౌంట్ రావచ్చేమో. సో ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 15-16% డిస్కౌంట్లో ఓఎఫ్ఎస్ని ఆఫర్ చేయొచ్చేమో ఒక ఎక్స్పెక్టేషన్స్తో మనకి ఈ రోజు కూడా ఇంట్రాడే సెషన్స్లో ఫాల్ కనిపించడం జరిగింది. కాబట్టి సో ఐఆర్సిటీస్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారో ఈ ఓఎఫ్ఎస్ రిలేటెడ్గా మీకు ఎటువంటి కరెక్షన్ డీప్ కరెక్షన్ కనిపించినా లైక్ భారత్ డైనమిక్స్లో ఎలాంటి డీప్ కరెక్షన్ కనిపించిందో అలాంటి డీప్ కరెక్షన్ ఐఆర్సిటీస్లో కూడా కనిపిస్తే అది నాకు తెలిసి ఒక బెటర్ ఎంట్రీ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే డీప్ కరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇన్ కేస్ గవర్నమెంట్ ఓఎఫ్ఎస్ తీసుకొచ్చి ఒక డీప్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేసినట్లయితే అదొక బెటర్ ఆపర్చునిటీ అయితే అవుతుంది. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఈ లెవెల్స్ మనం లాస్ట్ 2 days నుంచి మాట్లాడుకుంటున్న లెవెల్సే సేమ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తున్నాను. నిఫ్టీ సపోర్ట్ 11,240 అండ్ రెసిస్టెన్స్ 11,420 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 22,640 అండ్ రెసిస్టెన్స్ 23,300 అనమాట. యాక్చువల్గా ఈరోజు ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ లోయెస్ట్ మీరు గమనిస్తే 22,641 వరకు మూవ్ అయింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 22,640 వరకు డ్రాప్ అయ్యి దెన్ అక్కడి నుంచి మళ్ళీ రికవరీ కనిపించి 22,744 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ రెస్పెక్ట్ చేసింది కాబట్టి స్టిల్ నేను ఈ లెవెల్ ని సపోర్ట్ గా గమనిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ గా 22,513 అయితే గమనిస్తున్నాను ఫ్రెండ్స్. సెప్టెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా ఫ్రెండ్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే 11,000 దగ్గర అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ వెళ్తుందంటే 11,500 దగ్గర మనకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ కొంత ఫాలో అయ్యేసరికి 11,400 కంటే నిఫ్టీ టాప్ సైడ్ కి వెళ్ళదు అని ఇంట్రాడే సెషన్స్ లో మనకు అక్కడ హై ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవడం అయితే జరిగిందనమాట. సో ఇంట్రాడేలో ఎవరైతే కాల్ రైటర్స్ ఉన్నారో వాళ్ళు 11,400 ని ఇమీడియట్ రెసిస్టెన్స్ గా అయితే బిలీవ్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని మన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.